సో వెల్కమ్ టు ది 8th January 2026 కరెంట్ అఫైర్స్. ఈరోజు కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ బయో ఇంజనీర్డ్స్ లంగ్ సెంటర్ ఊపిరితిత్తుల మీద బయో ఇంజనీర్డ్ లంగ్స్ తయారు చేసేటువంటి సెంటర్ అనమాట. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ వాళ్ళు, నెక్స్ట్ జర్మనీ యూనివర్సిటీలో సో బిగ్ జస్టిస్ అని గుర్తుపెట్టుకోండి. ఈ జస్టిస్ లైబిగ్ యూనివర్సిటీ వాళ్ళు ఇద్దరి కోఆర్డినేట్స్ తోటి January 7, 2026 రోజు సో ఈ బయో ఇంజనీర్డ్ లంగ్స్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇదే ఇండియాలో ఫస్ట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. దేని మీద అంటే లంగ్స్ మీద రీసెర్చ్ చేయడానికి ఇండియాలో ఇదే ఫస్ట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనమాట. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి గంగా సాగర్ సేతు అనేటువంటి బ్రిడ్జ్ని కట్టడానికి శంకుస్థాపన చేసినటువంటి సీఎం ఎవరు అంటే మమతా బెనర్జీ. ఎక్కడ కడుతున్నారు అంటే వెస్ట్ బెంగాల్లో కడుతున్నారు. సో మరి ఈ బ్రిడ్జ్ ఎందుకు కడుతున్నారు అంటే సో ఇదంతా కూడా వెస్ట్ బెంగాల్ యొక్క మెయిన్ ల్యాండ్ అండి. సో ఇక్కడ సాగర్ ఐలాండ్ అనేటువంటి ఒక ఐలాండ్ ఉంది. సో ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలి అంటే మనం ఏం చేయాలి అంటే మురిగంగా అనేటువంటి రివర్ని క్రాస్ చేయాలి. మరి ఎందుకు క్రాస్ చేయాలి అంటే ఈ సాగర్ ఐలాండ్లోనే కపిల ముని అనేటువంటి ఒక ఫేమస్ టెంపుల్ ఉంది. సో ఈ టెంపుల్ని రీచ్ కావాలంటే ఇప్పటివరకైతే బ్రిడ్జ్ లేదు. ఈ బ్రిడ్జ్ని కట్టడానికి సో వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ అనేటువంటిది ఈ 4 ఇయర్స్లో కంప్లీట్ చేయడానికి సో ఈ ఎస్టాబ్లిష్మెంట్ని చేసిందనమాట. మొత్తం ఎస్టిమేటెడ్ కాస్ట్ ఎంత అంటే 1438 crores అనమాట. సో ఇక్కడ కకాద్వీప్ నుంచి కచ్బేరియా అనేటువంటి ప్లేస్ని ఇది కనెక్ట్ చేస్తుందన్నమాట. సో ఈ మురిగంగా అనేటువంటిది దేనికి ట్రిబ్యూటరీ అంటే హుగ్లీ నదికి ఈ మురిగంగాది ఉపనది అనమాట. సో ఇప్పుడు మనం ఎలాగో బెంగాల్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి సో బెంగాల్ దుఃఖదాయని ద సారో ఆఫ్ బెంగాల్ ఎవరు అంటే దామోదర్ నది. అస్సాం దుఃఖదాయని సారో ఆఫ్ అస్సాం బ్రహ్మపుత్ర. నెక్స్ట్ ఒడిస్సా దుఃఖదాయని మహానది. బీహార్ దుఃఖదాయని కోసి. ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ దామోదర నదిని సో ఆ నదీ ప్రాంతాన్ని మనం ఏమంటామంటే రూర్ ఆఫ్ ఇండియా అని అంటాం. సో ఇది జర్మనీతో జర్మనీ ఇక్కడ ఆల్రెడీ జర్మనీ వచ్చింది కాబట్టి ఇది కనెక్ట్ చేసి చెప్పాను అంతే. రూర్ ఆఫ్ ఇండియా అంటాం. అంటే అక్కడ టాటా ఇండస్ట్రీస్ అంటే స్టీల్ ఇండస్ట్రీస్ అక్కడ, దాని తర్వాత బాగా బొగ్గు గనులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దామోదర్ నది వ్యాలీలో దీన్ని రూర్ ఆఫ్ ఇండియా అని అంటాం, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సర్ 2.0 స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2.0 కింద అత్యధిక ఓటర్లను తొలగించిన రాష్ట్రం ఏదంటే ఉత్తరప్రదేశ్. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఏంటిదంటే బూత్ లెవెల్ ఆఫీసర్ ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి సో అక్కడ ఓటర్ల జాబితా ప్రక్షాళన చేస్తాడు అనమాట. అంటే డెత్ అయిన ఓటర్స్ కావచ్చు, లేదా పర్మనెంట్ ట్రాన్స్ఫర్ వేరే మైగ్రేట్ అయిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఫేక్ ఓటర్స్ కావచ్చు. ఖచ్చితంగా డోర్ టు డోర్ వెళ్ళి బై పర్సన్ చూసి వెరిఫికేషన్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ 18 years వాళ్ళను ఓటర్ లిస్ట్లోకి తీసుకోవడం, ఆధార్ లింక్ చేయడం, ఎర్రర్స్ కరెక్షన్ చేయడం, ఇలాంటివి ఏమైనా ఉంటాయి. సో ఇక్కడ మనకు ఆప్షన్ ఇవ్వచ్చు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో BLO బూత్ లెవెల్ ఆఫీసర్ చేయాల్సిన పని కానిదేది అవునేది అనేటువంటి ఛాన్స్ ఉంది. ఇవి చూసుకోండి. నెక్స్ట్ మరి యూపీ గవర్నమెంట్ ఎన్ని ఓట్లను డిలీట్ చేసింది అంటే 2.89 crores ఆఫ్ ఓట్లను 2.89 కోట్ల ఓట్లను డిలీట్ చేస్తున్నట్టు January 6న ఒక డ్రాఫ్ట్ని రిలీజ్ చేసింది. అంటే ఇప్పుడు 15 కోట్ల ఉన్నటువంటి ఓటర్లు కాస్త ఇప్పుడు 12 కోట్లుగా మారారు. మిగతా 2.89 crores వాళ్ళు తీసేశారు. సో మొత్తం ఎన్ని ఓట్లను డిలీట్ చేశారు అంటే 18.7 ఓట్స్ని డిలీట్ చేశారు. నెక్స్ట్ పినాకా అనేటువంటి రాకెట్ లాంచింగ్ సిస్టమ్ని అప్గ్రేడ్ చేస్తుంది ఎవరు అంటే టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్స్ ఎక్కడుంది అంటే హైదరాబాద్. సో ఈ పినాకా అనేటువంటిది రాకెట్ మల్టీ బారెల్ రాకెట్ లాంచింగ్ సిస్టమ్ అనమాట. సో ఈ TASL సో ఇది ఒక సబ్సిడరీ అనమాట. దేనికి? టాటా సన్స్. ఇది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ అనేది. టాటా సన్స్కి
టాటా సన్స్కి ఇది ఒక హోల్డింగ్ కంపెనీ. సో దాని కింద పనిచేసేటువంటి చిన్నది టీఏఎస్ఎల్ అనమాట. ఈ టాటా సన్స్ చైర్మన్ ఎవరున్నారంటే నటరాజన్ చంద్రశేఖర్ అనేటువంటి ఒక సైంటిస్ట్ ఉన్నారు. నటరాజన్ చంద్రశేఖర్. ఈ నటరాజన్ చంద్రశేఖర్కి రీసెంట్గా బ్రిటన్ గవర్నమెంట్ నైట్హుడ్ అవార్డుని ఇచ్చింది. ఇది ఇంపార్టెంట్ అండి. బ్రిటన్ నైట్హుడ్ అవార్డుని ఇచ్చింది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి పినాకా రాకెట్ వ్యవస్థని పర్చేస్ చేసిన ఫస్ట్ విదేశీ దేశం ఏదంటే అర్మేనియా అండి. సో పినాకా హైలైట్ అయింది కాబట్టి ఈ ఫ్యాక్ట్ చెప్పాను. నెక్స్ట్ యమునా నదిని ప్రక్షాళన చేయడానికి పునరుద్ధరించడానికి ఢిల్లీ గవర్నమెంట్ ఏం చేసింది, ఆర్బీఐ తోటి ఒక ఎంఓయో కుదుర్చుకుంది. సో యమునా నదిని కొంచెం క్లీన్ చేయడానికి. సో ఢిల్లీ గవర్నమెంట్ సో సీఎం ఎవరు ఉన్నారంటే రేఖా గుప్తా ఎవరు అంటే సో ఢిల్లీకి సీఎం అయినటువంటి ఫోర్త్ విమెన్ అనమాట. సో ఫస్ట్, సెకండ్, థర్డ్ కూడా చూద్దాం. ఫస్ట్ వచ్చేసి సుష్మా స్వరాజ్. సో బీజేపీ గవర్నమెంట్. సో 1998లో. సో రీసెంట్గా షీలా దీక్షిత్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1998 నుంచి 2013. దాని తర్వాత మొన్న ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఎవరంటే కేజ్రీవాల్ జైలుకి వెళ్ళే ముందు అతిషీ సింగ్. సో 2024 సెప్టెంబర్ నుంచి మన రీసెంట్గా ఎలక్షన్స్ అయ్యేంత వరకు అతిషీ సింగ్ ఈ ముగ్గురు సో విమెన్ సీఎంస్ ఫర్ ఢిల్లీ అనమాట. దాని తర్వాత రేఖా గుప్తా గారు సీఎం అయ్యారు. నెక్స్ట్ ఇండియాస్ జీడిపి గ్రోత్ రేట్ అంచనాలు ఓన్లీ ఎస్టిమేషన్స్ అండి. ఇండియాస్ జీడిపి గ్రోత్ రేట్ వచ్చేసి 2025-26 కాలానికి సో 7.4. సో 2024-25 ఎంత ఉంది అంటే 6.5. సో ఇప్పుడు ఎస్టిమేషన్స్ ఎంత పెరిగినట్టుగా చెప్తున్నారంటే 7.4 ఉండొచ్చు అని ఒక ఎస్టిమేషన్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఆర్బీఐ ఇచ్చినటువంటి గ్రోత్ రేట్ ఎంత ఇంపార్టెంట్ అండి. ఆర్బీఐ ఇచ్చిన గ్రోత్ రేట్ ఎంత 7.3. ఇది 7.4 అయితే ఆర్బీఐ ఇచ్చిన గ్రోత్ రేట్ 7.3. సో ఐఎంఎఫ్ ఇచ్చిన గ్రోత్ రేట్ ఎంత అంటే 6.4. వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన గ్రోత్ రేట్ ఎంత అంటే 6.5 చూసుకోండి. సో ఇక్కడ 7.4, 7.3 గివెన్ బై ఆర్బీఐ. ఐఎంఎఫ్ చెప్పిన గ్రోత్ రేట్ 6.4. సేమ్ వరల్డ్ బ్యాంక్ చెప్పింది, ఐఎంఎఫ్ చెప్పింది. ఇవన్నీ ఈ రెండు ఇంటర్నేషనల్ బాడీస్ కాబట్టి 6.4, 6.5 ఉన్నాయి రిలేటెడ్గా చూసుకోండి. నెక్స్ట్ కాస్మిక్ డస్ట్ని సో కొంచెం అబ్జర్వేషన్ చేయడంలో ఇస్రో ఒక స్టెప్ విజయం సాధించిందని చెప్పొచ్చు. సో ఈ కాస్మిక్ డస్ట్ ఎక్స్పెరిమెంట్ని ఐడిపి అంటాం. సో ఇంటర్ ప్లానెటరీ డస్ట్ పార్టికల్స్. సో ఈ డెక్స్ అనేటువంటి ఒక పరికరాన్ని అమర్చడం ద్వారా సో ఇక్కడ కాస్మిక్ డస్ట్ అనేది యాక్చువల్గా ఏం చేస్తుంది అంటే ఈ కాస్మిక్ డస్ట్కి మనం పంపేటువంటి శాటిలైట్స్ కానీ అక్కడ ఆల్రెడీ ఉండేటువంటి స్పేస్ స్టేషన్స్ కానీ తాకడం వల్ల సో ఈ శాటిలైట్స్ ఈ స్పేస్ స్టేషన్స్ ఎంతవరకు ప్రభావాన్ని చూపిస్తున్నాయి అని తెలుసుకోవడానికి చేసినటువంటి ఒక ప్రయోగమే ఆ డస్ట్ ఎంత ఇబ్బంది చేస్తున్నాయని తెలుసుకోవడానికి అమర్చిన పరికరమే డెక్స్. సో ఈ డెక్స్ని ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే పిఎస్ఎల్వి C58కి అంటే మనం ఒక ఎక్స్పోసాట్ అనేటువంటి మిషన్ని పంపించాం. ఎక్స్రేస్ని అబ్జర్వ్ చేయడానికి ఎక్స్పోసాట్ అనేటువంటి మిషన్ని పంపించినాం. దాంట్లో భాగంగా పిఎస్ఎల్వి C58కి మనం ఏం చేసినాము, ఈ పిఎస్ఎల్వి ఆర్బిట్ ఎక్స్పెరిమెంటెడ్ మాడ్యూల్ని. సో ఇది పిఎస్ఎల్వి C58 అంటే సో మనం ఏం చేసినాము, ఒక చిన్నపాటి డెక్స్ అనేటువంటి ఒక చిన్నపాటి పరికరాన్ని దానికి అమర్చి పైకి పంపినప్పుడు సో డస్ట్ అసలు ఎంతవరకు ఇంపాక్ట్ చేస్తుంది అనేది కనిపెట్టింది అనమాట. ఈ ఎక్స్పోసాట్ పిఎస్ఎల్వి C58ని ఎక్స్పోసాట్ మిషన్ ఎప్పుడు పంపించినామంటే మొన్న 1/1/2024 లాస్ట్ ఇయర్ 2 years బ్యాక్ పంపించామన్నమాట. సో నెక్స్ట్ ఫ్యాక్ట్ వచ్చేసి అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బాడీ AERB అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బాడీకి చైర్మన్గా ఎవరు అపాయింట్ అయ్యారంటే K. బాలసుబ్రహ్మణ్యం. సో దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబైలో ఉంటుంది. సో ఇండియన్స్ అటామిక్ ఎనర్జీ ఫాదర్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఎవరంటే హోమీ జంగీర్ బాబా. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్